పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఓడించి ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని పూర్తి చేయడం కోసం అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నష్టాలను భరించాలనేటువంటి ఉద్దేశంతో మొన్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్ర యొక్క అట్టడుగు పరిస్థితుల నుంచి పైకి తీసుకురావడం కోసం అని చెప్పేసి సుమారుగా అంటే పోలవరం కానివ్వండి, వెనుకబడిన జిల్లాలు కానివ్వండి, అమరావతి రాజధాని కానివ్వండి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. దీని మీద మన నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసము, లేకపోతే ఎందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకోకపోవటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో అమరావతికి 15,000 కోట్లు, అట్లానే అమరావతి రాజధానికి రైలు కనెక్టివిటీ ఇరుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు దాకా సుమారు 56 కిలోమీటర్లు 2,500 కోట్లు, అట్లనే పోలవరం పూర్తయిందాక అది ఎంతైనా కానివ్వండి, దానికి నిర్దిష్టంగా ఏం చెప్పలేదు. ఎందుకంటే అక్కడ భూసేకరణ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిధులు ఇవ్వటము ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని అవి ఇలా ఏవేవైతే మేజర్గా ఉన్నాయో ఈ మేజర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎన్డీఏ కూటమి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో పూర్తి చేస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి హామీ ఇవ్వటం జరిగింది. దీని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ఇలా జరగటము ఫస్ట్ అంటే 5 సంవత్సరాల మొదటి బడ్జెట్ ఇది. ఇంకా ఈ మొదటి బడ్జెట్లోనే ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా అంటే ఎంత వచ్చిందనేది తర్వాత చిన్నగా తెలుస్తుంది. ఇప్పుడు రేపు రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది మన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్కి కేంద్రం సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు దాకా రాజధాని లేని రాష్ట్రం అని చెప్పేసి పిలువబడుతున్నటువంటి రాష్ట్రము రేపు రాజధాని అమరావతి కేంద్రంగా విలసిల్లబోతుంది. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా మోడీ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన నందిగామ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలందరి తరఫు నుంచి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మోడీ గారికి నందిగామ భారతీయ జనతా పార్టీ నందిగామ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి, ప్రజాప్రతినిధుల తరఫు నుంచి, అందరి తరఫు నుంచి కూడా